అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సీను సోషల్ గైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అనవసరంగా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇచ్చారు బ్రో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో అని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫైనల్‌గా ఇండియన్ టీమ్ ఫోర్త్ టీ20 కూడా ఓడిపోయింది. ఫైనల్‌గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ అయితే ఇండియన్ టీమ్ అయితే ఓడిపోయింది. దీనికి ముందు ఐర్లాండ్ సిరీస్ అయితే ఓడిపోయింది. ఐర్లాండ్ టీ20 సిరీస్ ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌తో కమ్‌బ్యాక్ ఇస్తారు అనుకునింది. కానీ ఎలాంటి కమ్‌బ్యాక్ అయితే ఇవ్వలేదు. వరస్ట్ అంటే వరస్ట్‌గా మారిపోయారు. అవునా కదా! అంటే చాలా మంది ట్రోల్ అయితే చేస్తున్నారు ఇండియన్ ప్లేయర్స్‌ని. ఐపీఎల్‌లో ఫ్లాట్ పిచెస్ కాదు ఇవి ఇంటర్నేషనల్ పిచెస్. అంటే ఈ ఐపీఎల్ దొంగముండా కొడుకులు అనవసరంగా ఈ ఫ్లాట్ పిచెస్ పెట్టి ఇండియన్ టీమ్‌కే ఒక లెక్కలో చెప్పాలంటే ఇండియన్ టీమ్‌నే నాశనం చేసినారనైతే అనిపిస్తుంది. అవునా కదా! ఈ ఫ్లాట్ పిచెస్ పెట్టకుండా ఉండింటే బాగుండేమో ఐపీఎల్‌లో. ఇక్కడ మెయిన్‌గా సఫర్ అయితా ఉండేది ఇండియన్ టీమ్ మాత్రమే. అవునా కదా! ఫోర్త్ టీ20లో శ్రేయస్ అయ్యర్ ఒక్కడు తప్పితే ఇంకెవరు ఆడలేదు బ్రో. అవునా కదా! శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌లో పర్లేదు. ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో పర్లేదు అనిపించాడు. కానీ ఒక కెప్టెన్‌గా అయితే ఫెయిల్ అయితే అయ్యాడు. ఇక్కడ మెయిన్ వైభవ్ సూర్యవంశి 3 మ్యాచ్‌లు అయితే ఆడాడు. 3 టీ20లో అయితే ఫెయిల్ అయితే అయ్యాడు. ట్రై సిరీస్ జరిగింది కదా! శ్రీలంక అయ్యే, ఆఫ్ఘనిస్తాన్ అయ్యే, ఇండియా అయ్యే. అందులో 4, 5 మ్యాచ్‌లు ఆడితే, అందులో ఒకే మ్యాచే బాగా ఆడింది ఈ వైభవ్ సూర్యవంశి. అవునా కదా! ఫైనల్‌లో బాగా అయితే ఆడాడు. అది ఒక్క మ్యాచ్. అవునా కదా! దానికి ముందు మ్యాచ్‌లో ఫెయిల్ అయితే అయ్యాడు. దాని తర్వాత డెబ్యూ చేసిన తర్వాత 3 మ్యాచ్‌లు పెద్ద పెర్ఫార్మన్స్ ఏం రాలేదు. పర్లేదు అనిపించినాడు అంతే. నిజంగా చెప్పాలంటే ఇక్కడ వైభవ్ సూర్యవంశిని కూడా తిట్టడానికి, వైభవ్ సూర్యవంశిని కూడా విమర్శించడానికి కుదరదు. తప్పైతే అవుతుంది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశి ఇక్కడ అందరూ బాగా ఆడి, అందరూ ప్లేయర్స్ బాగా ఆడి, వైభవ్ సూర్యవంశి ఒక్కడు మాత్రమే ఫెయిల్ అయితే అయ్యుండింటే అప్పుడు మనం వైభవ్ సూర్యవంశి తప్పు అనైతే అనొచ్చు. వైభవ్ సూర్యవంశి పనికిరాడు. వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇచ్చింది చాలా పెద్ద తప్పనైతే మనమైతే చెప్పొచ్చు. ఎప్పుడు వైభవ్ సూర్యవంశి ఒక్కడు మాత్రమే ఫెయిల్ అయినప్పుడు. కానీ ఇక్కడ అందరూ ఫెయిల్ అయ్యారు. అవునా కదా! వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, తర్వాత ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, అవును అక్సర్ పటేల్ అందరూ ఫెయిల్ అయ్యారు. శివం దుబే అందరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి వైభవ్ సూర్యవంశిని విమర్శించేదైతే కరెక్ట్ అయితే కాదు. అది కాకుండా ఐపీఎల్ పిచెస్ ఫ్లాట్ పిచెస్ కాబట్టి ఇంగ్లాండ్‌లో ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ పిచెస్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి ఫ్లాట్ పిచెస్ పెట్టి తప్పు చేశారు. దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కంటిన్యూయస్‌గా ఓడిపోతున్నారు. నంబర్ 1 టీ20 ఇండియన్ టీమ్. అసలు వేరే కంట్రీస్ మాజీ ప్లేయర్స్ కూడా ఇండియన్ టీమ్స్‌ని పొగుడుతా ఉన్నింది. ఇండియన్ టీ20 టీమ్‌ని ఇండియన్ టీమ్‌ని ఏ టీమ్ ఓడించలేదు అనేది చాలా మంది చెప్తా ఉన్నింది. ఇప్పుడు చిన్న చిన్న టీమ్స్ అంతా ఓడిస్తా ఉన్నాయి. క్రికెట్ పాలిటిక్స్ వస్తూ ఇక ఇండియన్ టీమ్ పాకిస్తాన్ తర్వాత శ్రీలంక టీమ్ అయిపోతుందేమోనైతే అనిపిస్తుంది. ఎందుకంటే జింబాబ్వే టీ20 సిరీస్ శ్రేయస్ అయ్యర్‌కి నచ్చిన ప్లేయర్స్. ఇక్కడ టెస్ట్ సిరీస్ అంటే అది శుభ్‌మన్ గిల్‌కి నచ్చిన ప్లేయర్స్. అవునా కదా! టాలెంట్ ఉండే ప్లేయర్స్‌నైతే పక్కన పెడుతున్నారు. మెయిన్‌గా రసిక్ సలాందార్ కావచ్చు, కృణాల్ పాండే కావచ్చు, చాలా మందినైతే పక్కన పెడుతున్నారు. ఇక్కడ యష్ ఠాకూర్‌కి ఎందుకు ఛాన్సు? అశోక్ శర్మకి ఎందుకు ఛాన్సు? మయాంక్ యాదవ్‌కి ఎందుకు బ్రో ఛాన్సు? పనికి రాని పాలిటిక్స్ అయితే చేస్తున్నారు. ఇలానే చేస్తే ఇండియన్ టీమ్ పాకిస్తాన్ టీమ్ ధర అవుతోంది. శ్రీలంక టీమ్ ధర అవుతోంది. నిజంగా ప్రతి టీము ఇండియన్ టీమ్‌నైతే ఓడిస్తుంది. ఐర్లాండ్ సిరీస్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ సిరీస్ అయితే ఓడిపోయింది. అసలు ఇలాంటి టీము 2028 టీ20 వరల్డ్ కప్‌ని ఎలా బ్రో గెలుస్తుంది? వైభవ్ సూర్యవంశి ఒక మంచి పెర్ఫార్మన్స్ ఇస్తాడనుకుంటే పెర్ఫార్మన్స్ అయితే రాలేదు. ఈవెన్ వైభవ్ సూర్యవంశి ఒక్కడే కాదు, ఎవరి నుంచి కూడా పెర్ఫార్మన్స్ అయితే రాలేదు. అవునా కదా! మెయిన్ శ్రేయస్ అయ్యర్ ఒకడు తప్ప ఇంకెవరి నుంచి పెర్ఫార్మన్స్ అయితే రాలేదు. ఫస్ట్ 2 మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ నుంచి పెర్ఫార్మన్స్ అయితే వచ్చింది. చాలా మంది చెప్తున్నది ఏమంటే సంజు శాంసన్‌ని పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇచ్చి తప్పు చేశారు. వైభవ్ సూర్యవంశి కూడా ఫ్లాట్ పిచెస్ కాబట్టి బాగా ఆడాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ పిచెస్ కాబట్టి ఫెయిల్ అయితే అవుతున్నాడనైతే చాలామంది అయితే చెప్తున్నారు. ఇది జరుగుతా ఉండేది. చూడండి ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.